రద్దై రెండు నెలలు గడిచినా ఇంకా సమస్య తీరకపోవడంపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ఇప్పటికీ ప్రజలు బ్యాంకులు, ఏటీఎంల చుట్టూ నగదు కోసం తిరుగుతూ ఇబ్బందులు పడుతున్నారంటున్నారు. మోడీ నిర్ణయానికి వ్యతిరేకంగా పార్టీ అధిష్టానం పిలుపు మేరకు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముందు సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. కేంద్రం తీరుకు నిరసనగా నినాదాలతో హోరెత్తించారు. ఇటు విశాఖలో కాంగ్రెస్ నేతలు రోడ్డెక్కారు. నోట్ల రద్దుతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారంటూ ఆందోళనకు దిగారు. పార్టీ అధిష్టానం పిలుపు మేరకు విశాఖలో కాంగ్రెస్ నేతలు కలెక్టరేట్ ముందు నిరసనలతో హోరెత్తించారు. విశాఖలో కాంగ్రెస్ నేతలు రోడ్డెక్కారు. నోట్ల రద్దుతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారంటూ ఆందోళనకు దిగారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, ఓవర్ టు యు. యామిని, డిమానిటైజేషన్ తర్వాత ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్ర ఇబ్బందులను పై కాంగ్రెస్ పార్టీ ఆందోళన ఉధృతం చేస్తోంది. దశలవారీ ఆందోళనలో భాగంగా ప్రస్తుతం విశాఖ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఆందోళన ఉధృతం చేస్తోంది. ప్రస్తుతం టర్నర్ చౌటరీ నుంచి ఒక భారీ ర్యాలీ నిర్వహించిన తర్వాత ప్రస్తుతం కలెక్టరేట్ దగ్గర ఆ పార్టీ సీనియర్ నాయకులతో పాటు భారీ ఎత్తున కార్యకర్తలు కూడా ధర్నా నిర్వహిస్తున్నారు. ఖచ్చితంగా ప్రధాని నిర్ణయం ఒక అసంబద్ధమైన నిర్ణయం, దానివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే ఒక బలమైన వాదాన్ని వాళ్ళు బలంగా వినిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మన దగ్గర మాజీ మంత్రి బాలరాజు ఉన్నారు. సార్ చెప్పండి, నోట్ల రద్దు వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల మీద కాంగ్రెస్ పార్టీ ఆందోళన ఏ దిశగా ఉండబోతుంది? ఇవాళ దేశంలో ఎవరైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వారి పక్షాన కాంగ్రెస్ పార్టీ నిలబడింది. మేడం సోనియా గాంధీ గారు, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో దేశవ్యాప్తంగా కూడా ఈ దేశ ప్రధాని తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజల పక్షాన్ని నిలబడి, ప్రజలకు అండగా నిలబడి, ప్రజలు ఏదైతే పెద్ద నోట్ల రద్దు వలన ఈ రోజున బ్యాంకుల్లో తాము దాచుకున్నటువంటి డబ్బుని తీసుకోలేని దుస్థితిలో ప్రతిదీ కూడా స్వైపింగ్ అని లేకపోతే టెక్నాలజీ అనేటటువంటి మాటలు చెప్తున్నారో దానికి వ్యతిరేకంగా ఇవాళ ప్రజల తరపున, ప్రజల పక్షాన ఈ రోజున కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను చేపడుతోంది. నిరసన కార్యక్రమాల్ని మేము ఒకటే ఈ ప్రభుత్వాన్ని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఒకటే ప్రశ్నిస్తున్నాం. నువ్వు నల్లధనాన్ని వెనక్కి తీసుకొస్తానన్నావు. ఎంతమందిని గుర్తించావు? నల్లధనాన్ని పోగేసినటువంటి వారిని, నల్లధనాన్ని అక్రమంగా సంపాదించిన వాళ్ళు ఎంతమందిని పోగేశావు? ఎంత డబ్బుని నువ్వు వెనక్కి తీసుకుని వచ్చావు? నల్లధనం అంటే ఏమిటి? ఈ రోజున అధికారం మీ చేతుల్లో ఉంది. మీరు ప్రజలకు వివరించాల్సినటువంటి అవసరం ఉంది, సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. పార్లమెంటులో నువ్వు ఎందుకు సమాధానం చెప్పలేకపోయావు? మీరు తీసుకున్న నిర్ణయాన్ని పార్లమెంట్లో ఎందుకు చర్చలు పెట్టలేకపోయావు? కేవలం రాహుల్ గాంధీ గారు ఇవాళ ప్రశ్నిస్తున్నారు అని చెప్పి కాంగ్రెస్ పార్టీని నిందిస్తావా? కాంగ్రెస్ పార్టీని మీరు విమర్శిస్తారా? కాంగ్రెస్ పార్టీని నిందించి ఎంతకాలం మీరు మనుగడ సాధిస్తారు? అధికారం మీ చేతుల్లో ఉంది. వెలికి తీయండి, చెప్పండి, దోషులెవరో శిక్షించండి.
మీరు ప్రజల ముందు నిలబెట్టండి. మీరు మీ చేతుల్లో అధికారం ఉంది, ఎందుకు మీరు దోషులతో కుమ్మక్కయ్యారు అనేది వాళ్ళ ప్రజల తాలూకా ప్రశ్న. మీరు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా కాంగ్రెస్ను నిందించి అధికారం మీ చేతుల్లో ఉంది కదా అని చెప్పి మీరు తీసుకునే ప్రజా వ్యతిరేక విధానాల్ని మేం ప్రశ్నిస్తున్నామని చెప్పి పొద్దాక మీరు కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని విమర్శించడమే ధ్యేయంగా పెట్టుకున్నారు. ఏం సంక్షేమ కార్యక్రమాలు మీరు అమలు చేస్తున్నారు? ఏ సంక్షేమ కార్యక్రమాలు మీరు తీసుకొచ్చారు? ఏం ప్రవేశపెట్టారు? ఏమి అభివృద్ధి చేశారు? ఒక శ్వేతపత్రం విడుదల చేయండి, ఇది మా డిమాండ్. ఏవైతే పెద్ద నోట్లు రద్దు చేశారో వాటి స్థాన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఎందుకు చేయలేకపోతున్నారు? సార్, పెద్ద నోట్ల రద్దు తర్వాత భారతదేశం అంతా డిజిటలైజేషన్ అవుతుంది, అందరూ కూడా డిజిటల్ విప్లవం వైపు వెళ్తున్నారన్నది ప్రధాని చెప్తున్నమాట. దీన్ని మీరు ఎట్లా? ఈరోజు ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో పిసిసి అధ్యక్షులు పిలుపు మేరకు నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ టన్నర్ చౌటరీ దగ్గర నుంచి జగదాంబ మీదుగా ఇక్కడ వరకు వేలాది మంది మహిళలు, నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారు నగదు రద్దు చేసిన తర్వాత ఏ ప్రజలైతే సామాన్యులు ఇబ్బంది పడుతున్నారో ఆ కష్టాలు కడతీర్చండి అని చెప్పి గట్టిగా నరేంద్ర మోడీని ప్రశ్నిస్తే రాహుల్ గాంధీ నీకు ప్రశ్నించే అర్హత లేదు, నీకు వయసు లేదు, నీకు అర్హత లేదని బ్లాక్మెయిల్ చేస్తారు. ఇవాళ ఏమంటున్నారు? నగదు అర్హత అంటున్నారు. ఇవాళ మీకు రేషన్ డిపోలు చూడండి, ఇవాళ అన్ని పతాక శీర్షికల్లో కూడా వచ్చింది. ఇవాళ 5వ తేదీ లోపల 30%, ఇప్పుడు అయింది 60% అవ్వాలి. అది ఎందుకు? ఇవాళ ఆర్బీఐ ఏ రకమైనటువంటి బ్యాంకింగ్ వ్యవస్థ కానీ, అలాగే రాష్ట్ర ప్రభుత్వం కానీ, పౌర సరఫరాల శాఖ కానీ ఇవాళ రేషన్ కార్డులు కానీ, పెన్షన్లు కానీ ఇవ్వలేని పరిస్థితి. వెంటనే నరేంద్ర మోడీ గారు సామాన్య ప్రజలు ఇబ్బంది కడతీర్చాలి. లేకపోతే రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున మేము ఉద్యమం ఇంకా ముందు కొనసాగిస్తాం. మేడం, నెక్స్ట్ ఫేజ్ ఎలా ఉండబోతోంది? దీని తర్వాత ఏం చేయబోతాం? మేము ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున మా ఉద్యమాన్ని విస్తృతంగా ముందుకు తీసుకువెళ్తామని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఆ రోజు మోడీ గారు ఎలక్షన్ టైంలో నల్లధనాన్ని, విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని తీసుకొచ్చి భారతదేశంలో అందరి అకౌంట్లో వేస్తాను, ఒక్కొక్కరు అకౌంట్లో 15 లక్షలు పడుతుందంటే అమాయక ప్రజలు నమ్మి ఈరోజు వాళ్ళకి పట్టం కట్టి అధికారం ఇస్తే ఈరోజు వాళ్ళు నల్లబాబులకి, కుబేర్లకి కొమ్ము కాస్తూ పేదల్ని, బడుగు బలహీన వర్గాల్ని, అలాగే రోజువారీ వ్యాపారం చేసుకునే వాళ్ళని ఈరోజు రోడ్డును పడిపోయే పరిస్థితి తీసుకొచ్చారు. ముఖ్యంగా మహిళలు చాలా ఇబ్బంది పడిపోతూ ఉన్నారు. అకౌంట్లో డబ్బులుండి కూడా పిల్లలకు కానీ, ఇంట్లో ఖర్చులకు కానీ తీసుకోలేనటువంటి పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. మహిళలకి మీరు నిజంగా చెయ్యాలనే చేశారో నల్ల డబ్బును తీసుకొస్తామన్నారు, ఉగ్రవాదాన్ని అణచివేస్తామన్నారు, అలాగే ఎక్కడెక్కడ ఫేక్ కరెన్సీ ఉందో దాన్ని తీసుకొస్తామన్నారు. ఇవంతా న్యాయం జరిగిందా మీరు చెప్పండి. లేని పక్షంలో దీనికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని చెప్పి వెంటనే మేము దీన్ని చేస్తూ 9వ తారీఖున మేము మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో మహిళలందరం కూడా, అనుబంధ సంఘ నాయకులు అందరూ కూడాను పెద్ద ఎత్తున ఇదే ప్లేస్లో మేము ధర్నా కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నాం. 11వ తారీఖున ఢిల్లీలో రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో ఢిల్లీ కూడా అందరం కూడా వెళ్ళి అక్కడ కూడా ధర్నా కార్యక్రమాలు నిర్వహించి మా కార్యక్రమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న నోట్ల రద్దుపై ప్రభుత్వం ఇచ్చిన ఏవైతే మాటలు చెప్పిందో అవన్నీ కూడా పూర్తి అవాస్తవాలు. వీటన్నిటి మీద కూడా నిజాయితీని నిరూపించుకోవడానికి ప్రభుత్వం ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా స్పష్టమైన డిమాండ్, శ్వేతపత్రం అయితే ఖచ్చితంగా విడుదల చేయాలి అని వీళ్ళ స్పష్టమైన డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది.